ఇందాక మీరన్నారే వీధి అని, అక్కడుంటారు మీ ముగ్గురు. త్వరగా రావే, నిన్నెలా టార్చర్ పెడతానో చూడు. విసిగించి విసిగించి విసిగి వేసేరేలా చేస్తాను. అది ఎన్నాళ్ళలో ఉండదు. మీ పాపం పండే రోజు వస్తుంది. దేవుడు రాత రాస్తాడంటారు కదా, నేను ఆ రాతని తిరగ రాసి చూపిస్తా. అప్పుడు తెలుస్తుంది నేను మహారాణినో పాని మనిషినో. సుకన్య, దీన్ని అనవసరంగా కెలికావా ఏంటే? అసలేం చేస్తుందో ఏమిటో. మనది నాటకమని తమ్ముడికి తెలియనంతకాలం ఇది మనల్ని చేయలేదమ్మా. ఒక్క నిమిషం పట్టుకో చెల్లి. త్వరగా తినిపించక్క. ఒక్క నిమిషం. అమ్మా, 2 ప్లేట్లు ఎందుకక్క? ఒకటి నీకు, ఇంకొకటి నాకు. 2 ప్లేట్స్ నేనే తినేస్తానే. సరే, నీ చేత్తోనే తినిపించక్క. అవి అమృత హస్తాలు. అవును, ఈ చేత్తో తిన్నవాళ్ళెవ్వరూ నన్ను మర్చిపోలేరు, నువ్వు కూడా. అవునక్క, అందుకే త్వరగా పెట్టు. ఏంటిది? విసిగించిందన్న నెపంతో ఇడ్లీలో విషం పెట్టి సవతిని చంపిన ఇల్లాలు. తినిందు అది ముందు నువ్వు తినక్క. అదేంటి, నీకు ఆకలి అన్నావు కదా. అన్నాను కానీ ముందు నువ్వు ఇడ్లీలు కొంచెం కొంచెం తిను, తర్వాత నేను తింటాను. ఏంటి, ఇడ్లీలో నేనేమైనా విషం కలుపుంటానని నీ అనుమానమా? అనుమానం అని కాదు, ముందు జాగ్రత్త. ఓకే. నాకేం కాలేదుగా, ఇప్పుడు తింటావా? తింటా, పెట్టక్క. చెంగిలి తిండితో సంతృప్తి చెందిన సవతి. ఏమైందిందు? నేను ఈ ఇడ్లీలు తింటాను. అవి నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,